29-30 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 29-30 వచనాలు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. 31 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము మన యందు ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, పరిశుద్ధమైన మీ లేఖనాన్ని చదువుకున్నాం, వివరించడానికి పూనుకుంటున్న మీ దాసుడిని నేను మట్టివాడిని అల్పున్న యోగ్యుడు. దయతో నన్ను కనికరించండి, మీ సెలవు చాటును మరుగుపరుచుకోనండి. మీ మాటలు నా నోట ఉంచండి. అందుకొరకు నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేస్తూ ఉన్నాను. సంపూర్ణంగా మీకు లోబడిపోతూ ఉన్నానయ్యా. మీ అగ్ని చేత పుటము వేయండి, మీ రక్తం చేత పరిశుద్ధపరచండి అయ్యా. మీ చేతిలో యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచి మీ చేతిలో భద్రపరచి మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, మరి 2 దినాల్లో క్రిస్మస్ పండుగ అనేటువంటి ఒక కార్యక్రమం ప్రపంచమంతా కూడా బహుఘనంగా చేయడానికి సిద్ధపడుతూ ఉంది. మనం కూడా ఆశ కలిగి ఉన్నాం. ఇందులో కొంతమంది కొన్ని డినామినేషన్ల వారు క్రిస్మస్ పండుగ చేయవద్దు, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి యొక్క జనన దినాన్ని గురించి వ్రాయబడి లేదు కదా అని క్రిస్మస్ పండుగ చేయవద్దు అని చెప్పేటువంటి భక్తులు కూడా ఉన్నారు. మంచిదే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? క్రిస్మస్ పండుగను గురించి ప్రపంచమంతా క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటే, వేడుక చేస్తూ ఉంటే, లేఖనాల ప్రకారం ఒక క్రైస్తవుడైనటువంటి వ్యక్తి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలను మనం కొద్ది నిమిషాలు పరిశీలించుకుందాం. మనం చెప్పుకుంటున్న సీరియల్ సందర్భ సహితంగా ఈ 2 వారాలు క్రిస్మస్ పండుగని, నూతన సంవత్సరపు వేడుకని, ఈ సందర్భం ఉంది కనుక లోకమంతా కూడా ఆ ఆలోచనలతో, ఆ పరిస్థితుల్లో ఆ విధంగా గడుపుతున్నారు. మనం కూడా అలాంటి వ్యక్తుల మధ్య సంచరిస్తున్నాం. అలాంటప్పుడు ఈ సందర్భంలో మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయడం ద్వారా దేవునికి ప్రీతికరమైన సేవ చేసిన వారిగా ఉంటాం అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని లేఖనంలోని నా హృదయంలో ఉంచిన భారాన్ని మీ దృష్టికి తీసుకువస్తాను పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతో. మనం చదివినటువంటి లేఖన భాగంలో మరియను గాబ్రియల్ అనే దూత దర్శించారు. ఆవిడతో మాట్లాడుతున్నారు. మరియా భయపడకము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఇది సందర్భం. మరియా గర్భము ధరించాలేట. గర్భము ఎవరిని ధరించాలి? గర్భము ఎవరిని ధరించాలి అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ వాక్యమును గర్భము ధరించింది ఆవిడ. ఆ వాక్యమును గర్భము ధరించింది. 14వ వచనంలో అంటుంది లేఖనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన శరీరధారిగా రావాలి అంటే మరియా ఆ వాక్యమును, విశ్వాన్ని సృష్టించినటువంటి వాక్కును గర్భముగా ధరించవలసి వచ్చింది. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఆమె ఎలాగూ ఆమె గర్భవతి అయింది.
అక్కడ దూత చెప్తున్నాడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో 34వ వచనంలో, నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పినప్పుడు మరి అంటున్నారు, నేను పురుషుని ఎరిగిన దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, అప్పుడు దూత చెప్పారు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఒక సాక్ష్యాన్ని చెప్పారు. ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత 37వ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. అప్పుడు ఆవిడ గర్భవతి అయింది. ఎప్పుడు? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆవిడ గర్భాన్ని ధరించింది ఎవరిని? వాక్యమును. ఆ వాక్యము దేవుడు, దేవుని యొద్ద ఉన్నాడు. సకలమును సృష్టించిన వాడు, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయనలో జీవము ఉన్నది, ఆ జీవము లోకానికి వెలుగై ఉన్నది. ఆనాడు మరి అక్షరార్థమైనటువంటి శరీరధారికి ఈ లోకానికి వచ్చిన యేసునాథుని గర్భం ధరించవలసి వచ్చింది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ వేడుకను ప్రపంచమంతా చేస్తూ ఉన్నాం. ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకను చేస్తున్నాం. ఇప్పుడు మనమేం చేయాలి? మనము కూడా ఆ వాక్యాన్ని స్వీకరించాలి. ఆ వాక్యాన్ని గర్భము ధరించాలి. ఆ వాక్యం యొక్క శక్తి, ఆ వాక్యం యొక్క ప్రభావము ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనల గ్రంథంలో 29లో మనం చూస్తాం. ఆ వాక్యము అనగా ఆయన స్వరము జలముల మీద వినపడుచున్నది. మహిమ కలిగిన దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఆయన స్వరము బలమైనది. యెహోవా స్వరము అనగా ఆయన వాక్కు ప్రభావము కలిగినది. ఆయన స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోను షిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయును. ఇంకా ఆయన స్వరం ఏం చేస్తుంది? లూకాసు వార్త 1వ అధ్యాయము 76-79 వచనాల లేఖన భాగంలో చివర్లో ఉంటుంది. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై. ఆ మహావాత్సల్యమును బట్టి చీకటిలో కూర్చుండేవారు, మరణ ఛాయలో ఉండేవారికి వెలిగించేటువంటిదే ఆ వాక్యం. ఆ వాక్యం అలసిన వారి హృదయాలను ఊరడిల్లింపచేస్తుంది, మృతులను సజీవులుగా చేస్తుంది. ఆ వాక్యము దేవునితో సమాధానపరుస్తుంది. ఆ వాక్యము దేవుని సారూప్యంలోనికి మనల్ని మారుస్తుంది. ఇప్పుడు ఆ వాక్యమును మనము గర్భము ధరించాలి. వాక్యమును గర్భము ధరించడం అంటే ఏమిటి? వాక్యమును గర్భము ధరించడం అంటే ఏమిటి? చాలామంది దేవుని వాక్యాన్ని క్రమంగా దేవుని సన్నిధికి వస్తారు. ప్రతి వారం క్రమం తప్పకుండా వస్తారు. ప్రతి కార్యక్రమానికి క్రమం తప్పకుండా వస్తారు. దేవుని వాక్యాన్ని వింటారు, గుర్తుపెట్టుకుంటారు. ఏదైనా రిఫరెన్స్ చెప్తే చదువుతారు. చెప్పిన వర్తమానం 1 గంట అయిపోయిన తర్వాత మరలా చెప్పమంటే అనర్గళంగా పొల్లిపోకుండా చెప్తారు. కానీ ఎందుకు ఫలించడం లేదు? అంటే ఆ వాక్యాన్ని గర్భము ధరించడం లేదు. గర్భం ధరించడం లేదు అనే మాటకి అర్థము దేవుని వాక్యాన్ని తలలో భద్రపరుచుకుంటున్నారు జ్ఞానముగా. తలలో భద్రపరుచుకున్న వాక్యము హృదయంలోనికి రావడం లేదు. హృదయం అంటే నేల. హృదయం అనే నేలలోనికి దేవుని వాక్యము హృదయంలోనికి వెళ్ళడంలా. హృదయంలో వాక్యం ఉంటేనేమో నువ్వు పలికే మాటలు అనేక మందిని ప్రభావితం చేస్తాయి. నీకు తలలో జ్ఞానం ఉంటే నువ్వు పలికే మాటలు ఒక ప్రసంగాన్ని అందిస్తాయి. తలలో ఉన్న జ్ఞానంతో నువ్వు బోధిస్తే మనుషులకు ఒక ప్రసంగం వస్తుంది. క్రొత్త విషయాన్ని నేర్చుకుంటారు వాళ్ళంతే. అది కూడా వాళ్ళ తలల్లోనికి వెళుతుంది. అదే దేవుని వాక్యం నీ హృదయంలోనికి వస్తే హృదయం అనేటువంటి నేలలో ఆ విత్తనం మొలకెత్తినట్లయితే ఆ విత్తనం మొలకెత్తిన అనుభవాన్ని బట్టి, ఆ ప్రభావాన్ని బట్టి
నువ్వు దేవుని మాటలు పలికినప్పుడు అది అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈనాడు క్రైస్తవ సమాజం క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తులు దేవుని వాక్యాన్ని గర్భము ధరించడం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. క్రిస్మస్ పండుగ చేయాలి అంటే క్రిస్మస్ పండుగ చేయాలి అనేటువంటి వ్యక్తి ఆనాడు అక్షరార్థంగా మరియ గర్భాన అక్షరార్థమైనటువంటి శరీరధారి అయిన యేసు జన్మించడానికి తన జీవితాన్ని పణంగా పెట్టింది ఆవిడ. ఆమె గర్భము ధరించడం ద్వారా లోకములో ఆమెకు అవమానం ఉంది, నిందుంది, తృణీకారం ఉంది, గాయపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి, వ్యతిరేకమైన అనుభవాలు ఉన్నాయి. వాటన్నిటికీ తను సిద్ధపడింది, వాటన్నిటికీ తను సమర్పించుకుంది ఎదురాడడానికి. ఈనాడు దేవుని వాక్యమును నువ్వు గర్భం ధరించాలి అంటే అలాంటి వ్యతిరేకతలు నీకు ఎదురవుతాయి, అవమానాలు నీకు ఎదురవుతాయి, నిందలు నీకు ఎదురవుతాయి, తృణీకారాలు నీకు ఎదురవుతాయి. అది నీ హృదయంలో ఆ వాక్యము మొలకెత్తితే చాలామంది చెప్తారు, అయ్యా వాక్యము నా హృదయంలో ఉంది, నా హృదయంలో నేను భద్రపరుచుకున్నాను, ఆ హృదయంలోనే ధ్యానం చేస్తున్నానని. కొంతమంది ఈ మెట్టు వరకు వస్తారు. మొదటి వర్గమేమో తలలోనే ఉంటుంది వారికి దేవుని వాక్యం. వారు ప్రసంగాలు చేస్తారు, క్రొత్త విషయాలు నేర్పుతారు, కానీ మనుషులను ప్రభావితం చేయలేవు ఆ వర్తమానాలు. వారి బ్రతుకులు మార్చడానికి అవసరమైనటువంటి శక్తి ఆ వర్తమానాల పరంపరలో కనిపించదు. మరికొంతమంది దేవుని వాక్యం హృదయంలోనికి తీసుకుంటారు, హృదయంలో నుండి వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు, కానీ అది ఫలించేదిగా ఉండదు, ప్రభావం చూపించేదిగా ఉండదు. వారి జీవితాల్లో అవి అనుభవ సాక్ష్యాలుగా మారినవిగా ఉండవు, ప్రోత్సహించేవిగా ఉండవు. ఎందుకనంటే కారణం ఏమిటి అంటే, హృదయం అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంది. హృదయం అంటే మంచి నేల, విత్తనం అంటే దేవుని వాక్యం. వాక్యంలో తేడా లేదు. యోగ్యమైన మంచి మనసుతో నువ్వు వాక్యం వినినప్పుడు నీ హృదయంలో కూడా తేడా లేదు. కానీ ఆ విత్తనం మొలకెత్తాలి అంటే నీళ్లు కావాలి. అక్షరార్థమైన విత్తనం మొలకెత్తాలి అంటే నీళ్లు కావాలి. అలాగే దేవుని వాక్యం అనే విత్తనం నీ హృదయంలో మొలకెత్తాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి. చూడండి, లూకాసు వార్త మనం చదివిన మూల వాక్యములో ఇది ఎలాగూ జరుగునని చెప్పినప్పుడు 35వ వచనములో దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోను. కమ్ముకోవడం అంటే అర్థం ఏమిటి? అన్ని వైపులా ఆవరించి ఉండడం అంటే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు వాక్యమును హృదయంలోనికి చేర్చుకొని దేవుని ఆత్మచేత నింపబడి ఆయన శక్తి చేత కమ్ముకొని ఉండడం అంటే నీ ఆలోచనలు ఆ వాక్యాన్ని గురించే ఉంటాయి, నీ తలంపులు దాని గురించి ఉంటాయి, నీ నిర్ణయాలు పరిశుద్ధాత్మకు సంబంధించినవై ఉంటాయి, నువ్వు చేసే క్రియలు ఆత్మచేత నడిపించబడేవై ఉంటాయి, నువ్వు చేసేటువంటి సేవ, పరిచర్య, నువ్వు మాట్లాడే మాట, ప్రవర్తన, వైఖరి అంతా కూడా దేవునికి ప్రీతికరమైందుకు ఉంటుంది దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే. అక్షరార్థంగా ఒక విత్తనాన్ని చూడండి, ఒక జానలోతో మూరలోతో విత్తనాన్ని బట్టి వాటి నైజాన్ని బట్టి కొంత లోతులో ఆ విత్తనం కంటే చాలా రెట్లు ఎక్కువ బరువైనటువంటి మట్టి క్రింద దాన్ని దాచిపెడుతున్నారు, దాన్ని పాతిపెట్టిన తర్వాత వర్షం లేకపోతే ఏమవుతుంది? ఏవేలు చెప్తాడు ఆ మాట. ఏవేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. విత్తనము మట్టి బెడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది. ఎందుకు కుళ్ళిపోతుంది మట్టి పెడ్డల కింద? అవి మట్టి పెడ్డలుగా ఎందుకున్నాయి? ఆ పదును లేదు నేలలో. పదును లేదంటే తేమ లేదంటే నీరు లేదంటే వర్షం లేదు. పరిశుద్ధాత్మ లేకపోతే ఏదైనా ఒకటి అరా మొలకెత్తితే ఏమవుతుంది? పైరు మాడిపోతుంది, ధాన్యపు కొట్లు వాపోయాను. ఏదైనా ఒకవేళ మొలకెత్తితే అలాంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో 4వ వచనం అంటాడు,
గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ఎందుకు అలాంటి పరిస్థితి ఎదురైంది? మత్తు వాళ్ళు అక్షరార్థంగా ద్రాక్షరసం త్రాగారు. ఈ దినం లోకంలో అనేక విషయాల మత్తులో, లోకాశలతో, శరీరాశలతో, జీవపు డంబంతో, ఆచారాలతో, మతపరమైన విషయాలతో, అన్యులతో సహవాసం చేస్తూ వారి సంబంధమైనటువంటి కార్యాలతో దేవుని కార్యాన్ని నిర్లక్ష్యపెట్టి, దేవుని కార్యాన్ని తృణీకరించి, లోక సంబంధమైన విషయాలతో ఆనందిస్తూ మత్తులైనటువంటి పరిస్థితి. కానీ ఆయన ఏం చెప్తున్నాడు కదా, 8వ వచనం, పెనిమిడిపోయిన యవ్వనురాలు గోనెబట్ట కట్టుకుని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చు. నైవేద్యము పానార్పణము యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయింది. దేవుని కొరకు నువ్వు చేయాల్సిన పనులు చేయడం లేదు. కన్నీరు విడిచి మొరపెట్టాల్సిన నీవు కన్నీరు విడవడం లేదు. అయ్యో, నేను రక్షణ పొంది ఎంతకాలమైంది, నాలో నుండి ఒక్క వాక్యమును గురించినటువంటి అనుభవ సాక్ష్యాన్ని నేను కలిగి లేను. ఒక సత్యము కూడా అనుభవ సాక్ష్యంగా నా బ్రతుకులో మారలేదు. ఆయన పరిశుద్ధుడు అనే వాక్యం ఉండే ఆ పరిశుద్ధత నా జీవితంలో నెరవేరలేదు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు అనే వాక్యం ఉంటే ఆ వాక్యము శక్తి కలిగిన కార్యాలు చేయడానికి నా జీవితాన్ని ప్రభావితం చేయడం లేదు. ఒక్క సత్యము కూడా నా జీవితంలో అనుభవ సాక్ష్యంగా మారలేదు అని ఏడవలసిన వ్యక్తులు ఏడవడంలా. వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, వింటున్నారు, విడిచిపెడుతున్నారు. ఆ వాక్యం వారి జీవితాలను ప్రభావితం చేయడం లేదు. ఆ వాక్యము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ వ్యక్తులను మార్చడం లేదు. ఎంతమంది నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ కుటుంబంలో ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించావు? నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ స్వజనులు ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించావు? నీలోని రక్షణ ఇతరులకు ఎందుకు కనిపించడం లేదు? ఈ సందర్భమే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ సుమియోన్ అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు. ఈ మాటలు మనం కూడా అన్వయించుకుంటాం. నేను కూడా నీతిపరుణ్ణండి, నేను కూడా భక్తిపరుణ్ణు, ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు, అంటే ప్రజల యొక్క ఆదరణ కొరకు నేను కూడా కనిపెడుతున్నానని. అయితే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతనుకున్న ప్రత్యేకత ఉంటే ఏం జరిగింది? ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ బయలుపరచబడి ఉండెను. ప్రభు యొక్క క్రీస్తును చూడడం అంటే ఏమిటి? 29వ వచనం. ఎప్పుడైతే యేసు ప్రభువుని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారో అప్పుడు ఆయన ఆత్మపూర్ణుడై పలుకుతున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ, నేను యేసులోని రక్షణను ఆత్మపూర్ణుడైన సుమియోను చూస్తూ ఉన్నాడు. నీలో ఉన్న రక్షణ, నువ్వు వాక్యమును గర్భము ధరించి దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే ఆ వాక్యము అనే విత్తనం నీ హృదయంలో మొలకెత్తినప్పుడు ఆ నూతనమైన జీవము, నూతనమైన శక్తి ఆ భూమి లోపల నాటబడినటువంటి విత్తనం తనకంటే అనేక రెట్లు బరువైన మట్టి పెళ్ళలను పెళ్ళ చీల్చుకుంటూ అది బయటకు వస్తే కానీ ఆ విత్తనంలో ఉన్న జీవం యొక్క శక్తి ఏమిటో మనకు అర్థం కాదు. అట్లాగే దేవుని వాక్యం అనే విత్తనం మన హృదయంలో మొలకెత్తినప్పుడు మనకు ఆటంకంగా ఉన్న, అభ్యంతరకరంగా ఉన్న, వ్యతిరేకిస్తున్న కులగట్లు, మతగట్లు, వాడగట్లు ఇలాంటి పెద్దలను చీల్చుకుంటూ బయటకు వచ్చి ఇది సత్యము, ఇది మాత్రమే సత్యము అని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు ప్రజల హృదయాలు ఆలోచింపచేయబడతాయి. అది ఎప్పుడు నువ్వు వాక్యాన్ని గర్భము ధరించినప్పుడు. వాక్యాన్ని గర్భము ధరించకుండా, పరిశుద్ధాత్మ చేత ఆవరించబడకుండా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనకుండా దేవుని వాక్యం నీలో ఫలించదు. ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను, దేవుని వాక్యం నీ హృదయంలో భద్రపరుచుకున్నావా? అని చెప్తున్నాడు కొలస్సీ 3:16లో, దేవుని వాక్యంను సమృద్ధిగా మీ హృదయంలో నివసింపనీయుడని. హృదయంలో నివసించిన దేవుని వాక్యం ఫలించాలి అంటే నువ్వు ఎల్లప్పుడూ దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా ఉండాలి.
ఆత్మచేత నింపబడినప్పుడే ఆ విత్తనం మొలకెత్తుతుంది. 55వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం, ప్రవచనకర్త ప్రవచిస్తున్నాడు. ఆత్మపూర్ణుడై చూడండి 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడకు ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఈ అనుభవాన్ని కలిగి ఉన్నామా? నువ్వు ఒక్కసారి దేవుని ఆత్మచేత నింపబడితే కదా. మన్నా ఎక్కడ భద్రపరచబడింది? మంచులో భద్రపరచబడింది. వేకువనే మంచు కురిసింది, అంతా తెల్లగా కనబడింది. ఈ ప్రజలు పాళెంలో నుండి బయటకు వచ్చారు. ఎప్పుడైతే పాళెంలో నుండి బయటకు వచ్చారో మన్నా కొరకు మంచు కనపడింది. సూర్యుడు ఉదయించి ప్రకాశించే కొలది ఆ సూర్యకాంతి మంచు మీద పడే కొలది మంచు ఆవిరై ఎగిరిపోయింది. అప్పుడు మన్నా కనిపించింది. దేవుని వాక్యము ఆత్మచేత నింపబడి ఉన్నది. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యం ప్రకటించే వ్యక్తి ఆత్మచేత నింపబడి ప్రకటించాలి. స్వీకరించే వ్యక్తి కూడా ఆత్మను పొందుకోవడానికి ఇష్టపడి ఆత్మను పొందుకోవాలనే నిశ్చయంతో దేవుని వాక్యాన్ని వినాలి. అప్పుడు కొత్తిమీర గింజల్లాగా కనపడినాయి, వాటిని దంచుకొని తిన్నారు. తేనె వలె చాలా రుచికరంగా అప్పపు వలె ఉన్నాయి. దాని యొక్క రుచిని గురించి సాదృశ్య రూపకంగా దృష్టాంతంగా వారికి సంభవించినాయి, మనకు బుద్ధి కలగడానికై రాయించారు. కాబట్టి దినదినము నువ్వు దేవుని ఆత్మతో నింపబడినప్పుడే నువ్వు గర్భము ధరించిన దేవుని వాక్యము నీలో మొలకెత్తడం ప్రారంభిస్తుంది. ఎందుకు ఈ గర్భము ధరించడం అనే మాట మరలా ఇంకో కోణంలో వివరిస్తాను. టీవీలో యాడ్ చూస్తాం, విత్తనాల మొలకలు ఎలా తయారు చేయాలి. వాళ్ళు చెప్తారు, ఆ విత్తనాలు తీసుకోండి, కొన్ని శుభ్రమైన విత్తనాలు, వాటిని నానబెట్టండి, ఆ తర్వాత గుడ్డ తీసుకోండి, దానిలో గట్టిగా మూట కట్టండి టైట్గా, ఆ తర్వాత దాన్ని కొంతసేపు గాలి ఆడని ప్రదేశంలో ఉంచండి, ఆ తర్వాత ఉదయాన్నే చూడు ఎంత పెద్ద మొలకలు వచ్చినాయో, ఆ మొలకల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, అవి నీకు చాలా ఆరోగ్యకరం. ఇది కదా చెప్తారు. సేమ్ ఇది కూడా అంతే. ఏ వాక్యమైతే నువ్వు విన్నావో వినిన వాక్యాన్ని ఏకాంతంగా ధ్యానం చేయి. ఆనాడు అక్షరార్థమైనటువంటి మరియా వాక్యమై ఉన్న దేవుణ్ణి, శబ్దమై ఉన్న దేవుణ్ణి తను ఏమైతే విన్నదో, ఏమి ఉన్నది? మరియా ఏమి విన్నది? కన్యక గర్భాన రక్షకుడు పుడతాడని ఆ మాటను ఆవిడ స్వీకరించింది, హృదయంలో భద్రపరుచుకుంది. అయ్యా, నువ్వు ఉదయిస్తానన్నావు, కన్య గర్భాన జన్మిస్తానన్నావు, నేను సిద్ధంగా ఉన్నా. నీవు నన్ను దర్శిస్తే ఆ గర్భము ధరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను కన్యకనుగా ఉన్నా, పరిశుద్ధురాలుగా ఉన్నాను, ఇటువంటి ప్రదానము చేయబడిన వ్యక్తిగా ఉన్నాను. అయినా నువ్వు నన్ను దర్శిస్తే, నీవు నా గర్భంలోనికి ప్రవేశిస్తే ఈ లోకం నన్ను నిందించవచ్చు, అవమానించవచ్చు, తృణీకరించవచ్చు, అవసరమైతే నన్ను చంపేయచ్చు. నా భర్త నన్ను ఆదరించకపోతే, నా ప్రాణం పోయినా పర్వాలేదయ్యా, నువ్వు మాత్రం నన్ను కనికరిస్తే నేను నీ పరిచర్య కొరకు సిద్ధంగా ఉన్నానయ్యా. అందుకే అంటుంది 47వ వచనంలో లూకాసు వార్తలో, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. దీనస్థితిని కటాక్షించాడట. ఎలా కటాక్షించాడు? 52వ వచనం, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాడు. ఈ లోకానికి రక్షకుడు రావాలి, ఆయన కన్య గర్భాన జన్మిస్తాడు అని లేఖనం చెబుతోంది. అందుకొరకు ఎందరో ఎదురు చూస్తున్నారు. ఐశ్వర్యవంతులు, జ్ఞానం కలిగిన వారు, సామర్థ్యం కలిగిన వారు, పలుకుబడి కలిగిన వారు ఎందరో ఎదురు చూస్తున్నారు మా గర్భాన యేసు జన్మించాలని. కానీ ఈవిడ తన్ను తాను తగ్గించుకొని ఆ వాక్యమును స్వీకరించి, ఆ వాక్యము తన గర్భములో శిశువుగా ఉద్భవిస్తే ఎదురయ్యే పరిస్థితులు, ఎదురయ్యే ఆటంకాలు, ఆ తర్వాత ఆమె జీవితంలోనికి ఆయన ప్రవేశించడం ద్వారా ఈ అవమానాలు, నిందలు, తృణీకారాలు తన జీవితకాలంలో ఏ ఫలము ఆశించి ఆవిడ చేయలేదు.
నిందను ఎదుర్కోవడానికి సిద్ధపడింది, అవమానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడింది, తృణీకారాన్ని ఎదుర్కోవడానికి, నష్టాన్ని, తన జీవితాన్నే పానార్పణంగా అర్పించడానికి సిద్ధపడి, అయ్యా నీ దీన దాసరాలని నన్ను కనికరించయ్యా. అలాగే దేవుని వాక్యం నీలో ఫలించాలి అంటే వాక్యం చేత నువ్వు నింపబడితే, సత్యమై ఉన్న వాక్యం, అది శక్తి కలిగిన వాక్యం, దేవదారు మ్రాణులను విరుచును అంటే అర్థం ఏమిటి? బలమైన స్థిరమైన వాదన కలిగినటువంటి వ్యక్తుల యొక్క వాదనలను విరిచివేస్తుంది అని అర్థం. ఈ లోకంలో గనులుగా ఎంచబడిన వారి యొక్క జ్ఞానమును నిర్వీర్యం చేస్తుంది అని అర్థం. నీలోనున్నటువంటి వాక్యం నీలో నుండి బయటకు వస్తే, అలాంటి వారు మారు మనసు లేక వారు అవమానం పొందితే, వారు నమ్మిన విషయాలు సత్యమైనవి కాదని, సత్యానికి నిలబడేవి కావని వాళ్ళకి అర్థమైనప్పుడు వారి నుండి నీకు వ్యతిరేకత వస్తుంది, వారి నుండి నీకు అవమానం వస్తుంది, వారి నుండి నీకు హింస వస్తుంది. మన దేవుళ్ళు లేరా? దేవతలు లేరా? మన కులం లేదా? మతం లేదా? పారంపర్యాచారం లేదా? వ్యతిరేకత వస్తుంది, అవమానం వస్తే రాని ప్రభువా, కానీ వాక్యం నా బ్రతుకులో నెరవేరాలి. సుమియను నీ రక్షణ కొరకు ఎదురు చూస్తే యేసు నీలోని రక్షణ ఆయన చూడగలిగాడుగా. ఇదిగో నీవు నాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నేను ఈ వాగ్దానం నా బ్రతుకులో నెరవేరాలి అని నేను స్వీకరిస్తున్నా. దాని నెరవేర్పుకి ఎలాంటి ఫలితాలు ఎదురైనా దానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నువ్వు నన్ను కనికరించు, నువ్వు బ్రతిమలాడి ఆ వాక్యమును ధ్యానం చేయడం, దాని గురించిన ఆలోచనలు, అది ఫలిస్తే కలిగే పర్యవసానాలు, వీటిని గురించి నువ్వు ఆలోచించడం చేత వాటిని గురించినటువంటి తలంపులతో నీ హృదయం నింపబడి ఉండడమే గర్భాన్ని ధరించడం. ఒక దినాన ఆ వాక్కు నీ నోట నుండి వెలువడుతుంది. మరి గర్భంలో నుండి యేసు బయటకు వచ్చినట్టు నీ నోటి నుండి నువ్వు గర్భము ధరించిన వాక్యము, వాగ్దానము నీలో నుండి బయటకు వచ్చినప్పుడు నీలో నుండి రక్షణ బయటకు కనబడుతుంది. ఈనాడు చాలామంది అనుభవాన్ని కలిగలేరు. ఒకవేళ ఆ అనుభవాన్ని కలిగి ఉంటే వాక్యాన్ని మర్చిపోరు. వాక్యాన్ని మర్చిపోతున్నారంటే అర్థం ఏమిటి? అది అంతవరకే. బుర్రలో జ్ఞానంగా ఉంటుంది, నోట్బుక్లో రాసుకుంటాం, ఒకసారి చూస్తే అన్నీ గుర్తొస్తాయి. అది బుర్రలోనే ఉంది, హృదయంలోనికి రావడంలా. హృదయంలోనికి వచ్చిన తర్వాత కూడా చాలామంది అయ్యా ఈ వాక్యము నాలో ఫలించినట్లు నన్ను నీ ఆత్మచేత నింపని ప్రార్థన చేయడం లేదు, మొరపెట్టడం లేదు. కాబట్టి ఏమవుతుంది? ఆ వాక్యం కొద్ది దినాలకు మరచిపోతున్నాం, పాడైపోతుంది. వాక్యం పాడవడంలా ఆ వాక్యం వల్ల కలుగు ఫలితాన్ని నువ్వు పొందుకోకపోవడం ద్వారా నీ హృదయం యథాస్థితిలో ఉంటుంది, పాడైపోయిన స్థితిలోనే ఉంటుంది. శుద్ధీకరించబడిన అనుభవంలోనికి రావడం లేదు, పరిశుద్ధపరచబడిన అనుభవంలోనికి రావడం లేదు. మరలా తిరిగి ఆ వాక్యాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తే ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు అప్పుడు మరలా ఆ కొంచెం సేపే. కానీ వాక్యమును గర్భము ధరిస్తే ఆ వాక్యము నీలో నుండి బయటకు రావాలి. కన్య మరియ గర్భంలో నుండి యేసు ఎలాగో వచ్చి ఈ లోకానికి రక్షకుడు ఉన్నాడో అలాగే రక్షించబడిన నీవు, క్రీస్తును విశ్వసించిన నీవు, దేవుని వాక్యాన్ని నువ్వు గర్భము ధరించినప్పుడు, అనగా దాన్ని ధ్యానించి దాన్ని భద్రపరిచి ఆ వాక్యం యొక్క శక్తి నాలో నుండి బయటకు వెళ్ళాలి అని ఆ తీవ్రమైన వాంఛ కలిగి ఆయన సన్నిధిలో ప్రలాపిస్తే, రోదన చేస్తే, అంగలారిస్తే, నైవేద్యాలు సమర్పిస్తే దేవుని ఆత్మచేత నింపబడి ఆయన శక్తి చేత కమ్ముకొనబడి నీలో నుండి ఆ వాక్యం బయటకు వస్తుంది. ఆ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మాట మీరు మనసును పెట్టండి. 2 విషయాలు చెప్పుకున్నాం. మొదటి విషయం ఏమిటి? నువ్వు వాక్యాన్ని గర్భం ధరించాలి. వాక్యాన్ని గర్భం ధరించడం అనే మాటకు అర్థం ఏమిటి? ఏ వాక్యం అయితే నువ్వు వింటున్నావో ఆ వాక్యంలోని జీవము, ఆ వాక్యములోని శక్తి నీలో నుండి వెల్లడి అగునట్లుగా ఆ వాక్యమును నువ్వు తిరిగి ధ్యానం చేయాలి. తిరిగి దాని గురించిన ఆలోచన చేయాలి. అది ఫలిస్తే ఎలాంటి ఫలితాలు, ప్రభావాలు మన మీద ఉంటాయో వాటిని గురించి ఆలోచన చేయాలి. అందుకొరకు హృదయపూర్వకంగా సిద్ధపడి, ప్రభువా నీ దాసురాలను అని మరి అలాగ చెప్పిందో అలాగిన ప్రభువా నీ దాసుని ఈ వాక్యం యొక్క శక్తి నాలో నుండి వెల్లడైతే ఎలాంటి ప్రభావాలు ఎదురైనా, అవి మంచివైనా చెడ్డవైనా, నాకు కీడు చేసేవైనా మేలు చేసేవైనా, నేను నీ పని కొరకు అని సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని ఆయన పక్షంగా నిలవబడినప్పుడు ఆ వాక్కు నీలో నుండి వెల్లడి చేస్తారు.
ఎప్పుడైతే ఆ వాక్కు నీలో నుండి బయటకు వచ్చిందో అది అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇలా ఫలించకపోవడానికి కారణాలు ఏమిటి అంటే క్రిస్మస్ పండుగ